హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోని కొన్ని ప్రాంతాలను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడైతే ప్రేయర్ రూమ్స్, తర్వాత యోగా రూమ్, ప్రేయర్ రూము, యోగా రూము ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఒకవేళ మనం ప్రేయర్ చేసుకోవాలనిపిస్తే అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని రావచ్చు. దాని పక్కనే యోగా రూమ్ కూడా మనం గమనించవచ్చు. ఆయా మతాల వారు ఒకవేళ వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలనుకుంటే ఆ రూమ్ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యోగా రూమ్ ఉంది. యోగాను గురించినటువంటి డీటెయిల్స్ అక్కడ మనకు ఇస్తూ ఉన్నారన్నమాట. ఒకవేళ ఎవరైనా సమయం ఉండి యోగా చేయడానికి ఒకవేళ నాకు అవసరమైనట్లయితే అక్కడికి వెళ్ళి యోగా చేసుకోవచ్చు. యోగాలో ఆయా భంగిమలను ఏమేమి అంటారని చెప్పేసి ఎక్సర్సైజ్ గురించి డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దాదాపు ఒక 10-12 పాయింట్స్. చాలా బ్యూటిఫుల్గా ఇవి అరేంజ్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఇది యోగా రూమ్ అన్నమాట. చాలామందికి ప్రతిరోజు ఒక సమయానికి యోగా చేసే అలవాటు ఉంటుంది. ఆ సమయము ఒకవేళ మనం ఆ సమయానికి ఎయిర్పోర్ట్లో ఉన్నట్టయితే ఆ యోగా సమయం మిస్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి యోగా చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటే ఉదయాన్నే ఆ సమయానికి మిస్ అవ్వకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రార్థన కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి అసలు చెప్పనక్కర్లేదు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వరల్డ్లోనే చాలా పేరైనటువంటి ఒక ఎయిర్పోర్టు, చాలా వసతులు కలిగినటువంటి ఎయిర్పోర్ట్ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎయిర్పోర్ట్. నీట్ అండ్ క్లీన్గా ఎయిర్పోర్ట్ ఉంది. తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ బెల్ట్స్ ఇవి మనకు ముందుగానే వాళ్ళు చెప్తారు. ఫలానా ఈ బెల్ట్ దగ్గర మీ యొక్క లగేజ్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి మనం ల్యాండ్ అయిన తర్వాత మనకు ఈ యొక్క లగేజ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారనమాట. సో వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి బెల్ట్ దగ్గరికి వెళ్తే మన లగేజ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కటి ప్రదేశం. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ ఏదో స్టాచ్యూ ఉంది, ఆ స్టాచ్యూ పేరు అయితే తెలియదు కానీ. తర్వాత షంటింగ్ ఈ బ్యాటరీ కార్స్ కూడా మనకు అక్కడ దర్శనమిస్తాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ లేకపోతే లేడీస్ ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళు మనల్ని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో ఈ మన లగేజ్ మనం చేరవలసినటువంటి స్థానానికి అది వెళ్ళిపోతుంది కాబట్టి మధ్యలో ఇక్కడ ఇన్ బిట్వీన్ మనం లగేజ్ తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవచ్చు మనం ఫైనల్గా ఆ లగేజ్ని. అందుకని చెప్పేసి నా దగ్గర ఒక ల్యాప్టాప్ మాత్రం ఉన్నది, అది తీసుకొని మధ్యలో డైరెక్ట్గా ఈ డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అనే ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ సెక్యూరిటీ చెకప్ చేయాల్సి వస్తుంది. డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత
మళ్ళీ ఇంకొక ఫ్లైట్ పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ ఎయిర్పోర్ట్ చాలా చక్కగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బ్యూటిఫుల్గా ఉంది. తర్వాత ఇక్కడ లాంజ్ అనమాట. మన దగ్గర క్రెడిట్ కార్డు ఒకవేళ ఉన్నట్లయితే ఆ క్రెడిట్ కార్డు వాళ్ళ దగ్గర చూపిస్తే మనకు అన్ని ఐటమ్స్ వాళ్ళు చక్కగా వండి మనకి ఇస్తారనమాట. ఏది కావాలంటే అది, హైదరాబాదీ బిర్యానీ కానీ లేకపోతే వెజ్ మీల్స్ కానీ ఏది కావాలంటే అది అక్కడ మనకు వాళ్ళు చేసి ఇస్తారనమాట. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గేట్స్ అయితే చాలా గేట్స్ ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇంకా షాపింగ్ మాల్స్ అయితే చెప్పనక్కర్లేదు. సో ఎస్కలేటర్స్ ఉన్నాయి పైకి కిందకి వెళ్ళడానికి సువిధంగా. తర్వాత లిఫ్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అడుగడుగున క్లీన్ చేసేవాళ్ళని మనం చాలామందిని చూడవచ్చు అక్కడ. షాపింగ్ సెంటర్స్ అయితే అసలు చాలా పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ కానీ, మధ్య మధ్యలో డెకరేషన్స్ చాలా చక్కగా. ఓవరాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాద్. మధ్యలో ఈ వీడియోలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం దగ్గరగా ప్రతి పాయింట్ మొత్తం నేను విజిట్ చేసి ఈ వీడియోస్ తీస్తున్నాను. ఏ ఒక్క కారణం కూడా మిస్ అవ్వలేదు. కొన్ని పాయింట్స్ అయితే కట్ చేసింది, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుందని చెప్పేసి. అసలు లోపల ఎంత హాయిగా ఉంటుందంటే, హైదరాబాద్ ఫుడ్స్ ఫేవరెట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. చాలా బ్యూటిఫుల్, అన్ని ఐటమ్స్ అక్కడ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. హైదరాబాదీ బిర్యానీ, బకెట్ బిర్యానీ, తర్వాత చాలా టేస్టీ ఫుడ్ అక్కడ మనం తీసుకోవచ్చు అన్నమాట. అలాగే కొద్దిసేపు అయిన తర్వాత అలాగే ముందుకు వెళ్ళాను. ముందులో కూడా షాపింగ్స్ చాలా ఉన్నాయి. ఇది పైన అనమాట, 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది. ఆ తర్వాత 1 to 13లో ఈ యొక్క తిరుపతికి వెళ్ళే డొమెస్టిక్ ఫ్లైట్ అక్కడ వస్తుంది. అక్కడికి వెళ్ళాలి యాక్చువల్లీ. ఆ ఫ్లైట్లో నుంచి నేను వెళ్ళాలి తిరుపతికి. అహ్మదాబాద్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు తిరుపతి అన్నమాట. ఈ మధ్యలో నాకు సమయం దొరకడం వల్ల నేను ఇవన్నీ మీకు చూపించగలుగుతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు అక్కడ కూర్చొని తింటూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా, ఒక ఎనర్జెటిక్గా
ఉన్నటువంటి ఫీల్ అక్కడికి వస్తుంది అనమాట. తర్వాత స్ట్రీట్ షాప్స్ కానీ, తర్వాత ఫుడీస్ ఇక్కడ మనం గమనించవచ్చు. బ్యారికేటర్స్ ఇవన్నీ కట్టి ఉంచారు, మనం లైన్గా వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి. ఇది పార్కింగ్ ప్లేస్, ఫ్లైట్స్ పార్క్ చేసి ఉంచారు. దాని తర్వాత రన్వే అనమాట. సో మొత్తానికి అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ ఈ రెండు ప్రదేశాలను నేను ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, కానీ ఈ రెండు ఎయిర్పోర్ట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలను మొత్తం నేను కవర్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అనమాట. పైకి 3rd ఫ్లోర్ వెళ్ళినట్టయితే వరల్డ్ కిచెన్ అని చెప్పేసి ఒక ప్రాంతం మనకు కనిపిస్తుంటుంది. అక్కడ లోపల కూడా వెళ్ళి నేను వీడియో తీశాను. చాలా చక్కగా ఉంది, బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ప్రదేశం. పైన రెస్టారెంట్ ఉంది, చాలా చక్కగా అలంకరించారు, బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ కావాలంటే మనం పే చేసి లంచ్ కానీ డిన్నర్ కానీ చేయొచ్చు. మంచి మంచి రెస్టారెంట్స్ ఉన్నాయి, తర్వాత షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా బాగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. సో అక్కడి నుంచి బయట చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. పైనుంచి తీస్తే ఎలా ఉంటుంది. ఇప్పటికీ నెక్స్ట్ ఫ్లైట్ టైం అయింది కాబట్టి నేను ఇంతటితో ఈ యొక్క వీడియోను ముగించాలనే ప్రయత్నం చేస్తున్నాను. దగ్గర ఉన్నటువంటి 1-2 షాప్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ సబ్వే అనుకుంటాను. మంచి మంచి హోటల్స్ ఉన్నాయి, మిర్చి అని చెప్పేసి అవి, ఇంకా సబ్వే, తర్వాత ఇలా ఎన్నో రకాలైనటువంటి ఈ యొక్క షాపింగ్ సెంటర్స్, హోటల్స్ మనం గమనించుకోవచ్చు. ఒకవేళ మీరు అహ్మదాబాద్ లేకపోతే హైదరాబాద్ వెళ్ళినట్టయితే ఈ యొక్క ప్రాంతాలు మళ్ళీ దర్శించండి. సో ఎంజాయ్ చేయండి.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే షాప్స్ అయితే అసలు చాలా చాలా ఉన్నాయన్నమాట. రేట్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా ఫ్లైట్ టైం అయింది కాబట్టి నేను బోర్డింగ్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో అదండి అహ్మదాబాద్ గురించి. తర్వాత హైదరాబాద్ గురించినటువంటి విశేషాలు. ఫ్లైట్ టైం అయితే అయింది 6296 అనే ఫ్లైట్. బోర్డింగ్ స్టార్ట్ అయింది, వాళ్ళు కాల్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉన్నాం. సో ఇంతవరకు ఓపికతో మీరు ఈ యొక్క వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.